ఫ్రెండ్స్ 2026లో ఒక మంచి పర్సనల్ ఎయిర్ కూలర్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే నేను మీ ముందుకి టాప్ 7 ఎయిర్ కూలర్స్ అయితే తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా మనకి 7000 బడ్జెట్లోనే వస్తున్నాయి. అలాగే కంప్లీట్గా ఇన్వర్టర్ సపోర్ట్తో వస్తుంది, లెస్ పవర్ కన్జంప్షన్ ఉంటుంది, అలాగే మనకి హై పెర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ కూడా నేను కంప్లీట్గా చెక్ చేసుక మాత్రమే ఈ వీడియోని మీ ముందుకు అయితే తీసుకొస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆఫ్టర్ సర్వీస్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేటువంటిది చాలా ఇన్ డెప్త్గా అయితే మాట్లాడతాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి, మీరు చూస్తున్నారు సజ్జలక్ తెలుగు. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కానీ మీరు ఎవరైనా ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసేటువంటి అన్బాక్సింగ్ అలాగే రివ్యూస్తో పాటుగా మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. అలాగే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. ఫ్రెండ్స్, 7th ప్లేస్లో క్రాంప్టన్ అయితే ఒక ఎయిర్ కూలర్ ఉంది. మోడల్ నెంబర్ డిస్ప్లే మీద చూపిస్తున్నాను, ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇది మనకి అమెజాన్లో 6000 రూపాయల బడ్జెట్లోనే సేల్ చేస్తున్నారు. ఆఫ్లైన్లో ఇది 7000 రూపాయలు సంథింగ్ రేంజ్లో అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. మీకు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడైతే పర్చేస్ చేసుకోవచ్చు. ఇందులో మనకి 28 లీటర్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు నైట్ టైం వాటర్ ఫుల్గా వేస్తే మార్నింగ్ వరకు రీఫిల్ అయితే చేసుకోక్కర్లేదు అనమాట. పైగా తక్కువ వాటర్ కన్జంప్షన్తో ఇదైతే రావడం జరుగుతుంది. మీకు నాయిస్ అనేటువంటి పెద్దగా ఏమీ ఉండదు, చాలా తక్కువ నాయిస్తోనే వస్తుంది. ఇందులో మనకి 105 వాట్ పవర్ కన్జంప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 2350 క్యూబిక్ మీటర్ పర్ అవర్ ఎయిర్ డెలివరీతో వస్తుందన్నమాట. మీరు 150 నుండి 200 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి రూమ్లో ఈ కూలర్ని పెట్టుకుంటే మంచిగా కూలింగ్ అయితే ఉంటుంది. 200 కంటే అబవ్ స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి రూమ్లో ఈ కూలర్ పెట్టుకుంటే అంత ఫాస్ట్గా కూలింగ్ ఉండట్లేదు. అలాగే మనకి అంత బెటర్ పెర్ఫార్మెన్స్ కూడా ఆ యొక్క పెద్ద రూమ్స్లో ఇది ప్రొవైడ్ చేయదు అనమాట. ఓన్లీ మీకు 200 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి రూమ్లో పెట్టుకోండి, ఎక్సలెంట్ కూలింగ్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరీ లాస్ట్ మోటార్ పంప్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లాంగ్ లాస్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకి మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ మోటార్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే 1 year వారంటీతో వస్తుంది. సర్వీస్ వచ్చేటప్పటికి క్రాంప్టన్ సర్వీస్ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. ఎవరు కూడా క్రాంప్టన్ సర్వీస్ బాగోలేదు అనేది చెప్పరు, అంత మంచి సర్వీస్ అయితే ఉంటుంది. ఒకవేళ దీని ఒక సర్వీస్ సెంటర్స్ మీకు ఏమైనా కావాలంటే లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి లింక్ క్లిక్ చేసుకొని అక్కడ మీరు పిన్ కోడ్ ఎంటర్ చేసినా లేకపోతే మీ సిటీ నేమ్ అనేది ఎంటర్ చేసుకున్నా సరే మీ దగ్గర ఉన్నటువంటి సర్వీస్ సెంటర్ లిస్ట్ అంతా వస్తుంది. మీరు అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి 6th ప్లేస్లో కిన్స్టార్ ఉండేది ఎయిర్ కూలర్ ఉంది. మోడల్ నెంబర్ డిస్ప్లే మీద చూపిస్తున్నాను. ఇది మనకి 6000 రూపాయల బడ్జెట్లోనే సేల్ చేస్తాను అనమాట. ఆన్లైన్లోని ఆఫ్లైన్లోని కూడా ఇదైతే అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి 40 లీటర్ కెపాసిటీ వాటర్ ట్యాంక్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి చాలా ఎక్కువ లాంగ్ లాస్ట్ అయితే వస్తుంది. అలాగే తక్కువ వాటర్ కన్జంప్షన్ కూడా ఇదైతే కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. దీంట్లో 130 వాట్ పవర్ కన్జంప్షన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బడ్జెట్లో మనకి మంచి పవర్ కన్జంప్షన్ ఇదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే 1650 క్యూబిక్ మీటర్ పర్ అవర్ ఎయిర్ డెలివరీ అయితే ఇది క్రియేట్ చేస్తుంది అనమాట. మీరు 200 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి రూమ్లో పెట్టుకున్నా సరే ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే మన నెంబర్ వారీగా చూసుకుంటే క్రాంప్టన్ నెంబర్ అనేది చాలా ఎక్కువ కనిపించినప్పటికీ కూడా దీంట్లో మనకి క్వాడ్ ఫ్లో టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల కూలింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలా మల్టీ డైరెక్షన్ స్వింగ్ అనేటువంటి దీంట్లో ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దీనివల్ల మనకి తక్కువ క్యూబిక్ మీటర్ పర్ అవర్ ఉన్నా సరే మనం మంచి కూలింగ్ అనేటువంటి ఇదైతే క్రియేట్ చేస్తుంది. హనీ కోమ్ ప్యాడ్స్ కూడా చాలా థిక్గా ఉంటుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియాలతో రావడం జరుగుతుంది. దీంట్లో డబుల్ బాల్ బేరింగ్ మోటార్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 17 సెంటీమీటర్స్ బ్లోయర్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే 1 year వారంటీతో వస్తుంది. 3 స్టెప్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సర్వీస్ చాలా బాగుంటుంది. మనకి లోకల్ ఏరియాస్లో కూడా వీళ్ళకి సర్వీస్ సెంటర్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే మన టెక్నీషియన్ ఇంటికి వచ్చి అయితే రిపేర్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ పర్చేస్ సర్వీస్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ 5th ప్లేస్లో సింఫోనీ అయితే ఒక మంచి ఎయిర్ కూలర్ అయితే ఉంది. మోడల్ నెంబర్ డిస్ప్లే మీద చూపిస్తున్నాను. ఇది మనకి 5700 రూపాయల బడ్జెట్లో వస్తుంది. ఆఫ్లైన్లో ఇదే పర్చేస్ చేసుకుందామంటే మనకి 7000 రూపాయల వరకు కూడా వాళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఆన్లైన్లో తక్కువ ఉంది కాబట్టి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. లింక్స్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ప్రోటైన్ చేసి మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి. అకౌంట్ కూడా మీరు అయితే క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఇందులో మనకి 40 లీటర్ కెపాసిటీ వాటర్ ట్యాంక్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా హ్యూజ్ వాటర్ ట్యాంక్ అయితే వస్తుంది. అలాగే వాటర్ కన్జంప్షన్ కూడా తక్కువే ఉంటుంది అనమాట. కాకపోతే ఇందాక చెప్పిన 2 కూలర్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం వాటర్ కన్జంప్షన్ అనేది ఎక్కువే ఉంటుందని చెప్పొచ్చు అనమాట. అలాగే ఇందులో 150 వాట్ పవర్ కన్జంప్షన్తో వస్తుంది. అలాగే 1750 క్యూబిక్ మీటర్ పర్ అవర్ ఎయిర్ డెలివరీతో వస్తుంది అనమాట. మీ రూమ్ కనుక అండర్ 200 ఫీట్ అనుకోండి, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అబౌట్ 200 ఫీట్ అయితే మాత్రం అంత కూలింగ్ అయితే లేదు. మనకి హనీ కోమ్ ప్యాడ్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. మంచి డెన్సిటీతో రావడం జరుగుతుంది. కూలింగ్ అయితే మాత్రం దీంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ కూడా లేదని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో మనకి ఐప్యూర్ టెక్నాలజీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల మనకు కూలింగ్ బాగుంటుంది. అలాగే దీంట్లో హై పెర్ఫార్మెన్స్ మోటార్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి స్వింగ్ యొక్క రొటేషన్ చాలా బాగుంటుంది అనమాట. అలా కూలింగ్ అనేటువంటి కంప్లీట్ స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. నాయిస్ అనేటువంటి పెద్దగా రావట్లేదు, చాలా లిటిల్ బిట్ నాయిస్తోనే ఈ యొక్క కూలర్ అయితే వస్తుంది. 3 స్టెప్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. 1 year వారంటీతో వస్తుంది. సర్వీస్ వచ్చేటప్పటికి ఎక్సలెంట్ సర్వీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సర్వీస్ వారీగా అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. నెక్స్ట్ మనకి 4th ప్లేస్లో బ్లాక్ డెక్కర్ నుండి అయితే ఒక మంచి ఎయిర్ కూలర్ అయితే ఉంది. బ్లాక్ డెక్కర్ అనేది మన స్మార్ట్ టీవీస్లో ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట. కాకపోతే సర్వీస్ ఏ విధంగా ఉంటుంది బ్రో అంటే మాత్రం నేను మీకు గ్యారంటీ అయితే ఇవ్వను.
ఎందుకంటే స్మార్ట్ టీవీస్లోనే సర్వీస్ అనేటువంటి అంత బెటర్ అయితే లేదన్నమాట. సో ఎయిర్ కూలర్స్లో బాగుంటుందని చెప్పేసి నేను మీకైతే గ్యారంటీ ఇవ్వను. కాకపోతే కూలింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇది అమెజాన్లో 6,990 అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారన్నమాట. సో మనకి చాలా లార్జ్ వాటర్ ట్యాంక్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి అత్మాలు రీఫిల్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉండదన్నమాట. అలాగే ఇది 105 వాట్ పవర్ కన్జంప్షన్ కూడా వస్తుంది. చాలా లెస్ పవర్ కన్జంప్షన్ అయితే వస్తుంది. చాలా హ్యూజ్ ట్యాంక్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మోటార్ కూడా మనకి హై అండ్ మోటార్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నాయిస్ అనేటువంటి హెవీగా రావట్లేదు అనమాట. కాకపోతే కొంచెం పెద్ద మోటార్ ప్రొవైడ్ చేయడం వల్ల మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే కొద్దిగా నాయిస్ అయితే వస్తుందన్నమాట. హనీ కోమ్ ప్యాడ్స్ కూడా చాలా తిన్నుగా అయితే ఉంటుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్తో రావడం జరుగుతుంది. మనకి మంచి డెన్సిటీ అయితే వీళ్ళు హనీ కోమ్ ప్యాడ్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. క్వాలిటీ వైజ్ అయితే మాత్రం ఎక్కడా వీళ్ళు డ్రాప్ అవ్వలేదు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అలాగే దీంట్లో 2350 క్యూబిక్ మీటర్ పర్ అవర్ ఎయిర్ డెలివరీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీది కొంచెం పెద్ద హాల్ అన్నా సరే, లైక్ మనకి 250 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి హాల్ అన్నా సరే మీకు మంచిగా కూలింగ్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే 13 సెంటీమీటర్స్ పెద్ద బ్లేడ్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తుంది. దీనివల్ల మనకి ఎయిర్ ఫ్లో కూడా చాలా ఎక్కువ దూరం అయితే వస్తుందన్నమాట. సో కూలింగ్ వైజ్ అయితే మాత్రం నాకు ఇందులో ఎటువంటి ప్రాబ్లమ్ కూడా లేదు. అలాగే మనకి 1 year వారంటీతో వస్తుంది. అలాగే 3 step స్పీడ్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అలాగే సర్వీస్ గురించి చెప్పాను కదా, సో హోప్ అయితే పెట్టుకోకండి. మీకు ఓన్లీ కూలింగ్ మాత్రమే కావాలి, పెద్ద ట్యాంక్ కావాలి, అది కూడా అండర్ బడ్జెట్ అనుకుంటే కన్సల్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో బజాజ్ నుండి అయితే ఒక మంచి ఎయిర్ కూలర్ అయితే ఉంది. మోడల్ నెంబర్ డిస్ప్లే మీద చూపిస్తున్నాను, ఒక్కసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇది మనకి అమెజాన్లో 7,800 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. సమ్ టైమ్స్ మనకి 7,400 రూపాయల బడ్జెట్లో వస్తుంది. అలాగే మన రీసెంట్గా అయినటువంటి సేల్స్లో ఇది 6,800 రూపాయల బడ్జెట్లో కూడా సేల్ చేశారన్నమాట. ఈ కూలర్లో మనకి 42 వాట్ కెపాసిటీ వాటర్ ట్యాంక్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి వాటర్ ట్యాంక్ అయితే వస్తుంది. అలాగే 80 వాట్ పవర్ కన్జంప్షన్ అయితే వస్తుంది అన్నమాట. చాలా లెస్ పవర్ కన్జంప్షన్ అయితే ఉంటుంది. ఎవరికైతే మంచి బ్రాండ్ నుండి తక్కువ పవర్ కన్జంప్షన్ అయ్యేటువంటి ఎయిర్ కూలర్ కోసం చూస్తూ ఉంటారు, వాళ్ళు దీన్ని పర్చేస్ చేసుకోండి, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు అనమాట. ఎయిర్ కూలింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. దీంట్లో మనకి 2200 క్యూబిక్ మీటర్ పర్ అవర్ ఎయిర్ డెలివరీతో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మీరు అప్రాక్సిమేట్లీ 200 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి రూమ్ లేదా అంతకంటే కొద్దిగా పెద్ద రూమ్లో సరే ఈ కూలర్ పెట్టుకుంటే మంచిగా కూలింగ్ అయితే అవుతుంది. కూలింగ్ పరంగా అయితే మాత్రం ఏ ప్రాబ్లం కూడా లేదు. అలాగే ఇందులో నెక్సా కూలింగ్ మాస్టర్ యాంటీ బ్యాక్టీరియాలో హనీ కోమ్ ప్యాడ్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. మంచి డ్యూరబిలిటీతో వస్తుంది. నెక్స్ట్ మనం దీంట్లో యూజ్ చేసిన మోటార్ వచ్చేటప్పటికి బజాజ్ వాళ్ళది డ్యూరా టఫ్ ప్రో మోటార్తో ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి హై డ్యూరబిలిటీ అయితే వస్తుందన్నమాట. మీకు పవర్ అప్ అండ్ డౌన్స్ వచ్చిన ఫ్లక్చువేషన్స్ ఏమి వచ్చినా సరే మంచిగా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. అలాగే చాలా తక్కువ నాయిస్తో ఈ మోటార్ అయితే రన్ అవ్వడం జరుగుతుంది అనమాట. మంచి కూలింగ్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే 4-way స్వింగ్ అయితే ఇందులో వస్తుంది. అలాగే 3 year వారంటీతో ఈ యొక్క కూలర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సర్వీస్ వచ్చేటప్పటికి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీకు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను కాబట్టి మీరు అక్కడ నుండి అయితే సర్వీస్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటనేది చూసుకుని మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సెకండ్ ప్లేస్లో బజాజ్ నుండి అయితే ఒక మంచి ఎయిర్ కూలర్ అయితే ఉంది. మోడల్ నెంబర్ డిస్ప్లే మీద చూపిస్తున్నాను, ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మనకి అమెజాన్లో 5,600 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. ఇదే మనకి ఆఫ్లైన్లో తీసుకుందామంటే 6,800 రూపాయల వరకు అయితే చెప్తున్నారు అనమాట. దీంట్లో మనకి 36 లీటర్ కెపాసిటీ వాటర్ ట్యాంక్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఇందాదంతా కంపేర్ చేసుకుంటే తక్కువ వాటర్ ట్యాంక్ అయితే వస్తుంది. కాకపోతే ఎయిర్ క్వాలిటీ కావచ్చు, అలాగే ఎయిర్ కూలింగ్ కావచ్చు, ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. దీంట్లో 100 వాట్ పవర్ కన్జంప్షన్ అయితే ఉంటుంది. అలాగే 2000 క్యూబిక్ మీటర్ పర్ అవర్ ఎయిర్ డెలివరీతో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీది కనుక 200 స్క్వేర్ ఫీట్ కంటే తక్కువ రూమ్ అనుకోండి, దీన్ని యూజ్ చేసుకోండి. అంతకంటే ఎక్కువైతే మాత్రం మీకు అంత కూలింగ్ కెపాసిటీ అనేటువంటిది ఇదైతే హోల్డ్ చేయలేకపోతుంది. అలాగే మనకి యాంటీ బ్యాక్టీరియల్ స్ట్రాంగ్ హనీ కోమ్ ప్యాడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి హై డ్యూరబిలిటీ అయితే ఇది రావడం జరుగుతుంది అనమాట. స్టాండర్డ్ మోటార్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో పవర్ ఫ్లక్చువేషన్ అంతా కూడా మంచిగా హ్యాండిల్ చేస్తుంది అనమాట. అలాగే టర్బో ఫ్యాన్ టెక్నాలజీతో కూడా ఈ కూలర్ అయితే వస్తుంది. మనకి 4-way స్వింగ్ అయితే ఉంటుంది. 1 year వారంటీతో ఈ కూలర్ అయితే వస్తుంది అనమాట. అయితే మీకు ఎందాక పర్చేస్ చేసుకోవాలా, ఇది పర్చేస్ చేసుకోవాలంటే మాత్రం మీకు తక్కువ బడ్జెట్లో మంచి కూలర్ కావాలంటే ఇది పర్చేస్ చేసుకోండి. కొంచెం మేము బడ్జెట్ యాడ్ చేయగలము, ఇంకా బెటర్ కూలింగ్ కావాలనుకుంటే ఇందాక తీసుకోవచ్చు అనమాట. కాకపోతే రెండింటిలో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది కొద్దిగా వాల్యూ ఫర్ మనీ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఫైనల్గా మనకి ఫస్ట్ ప్లేస్లో హవాయి నుండి అయితే ఒక మంచి ఎయిర్ కూలర్ అయితే ఉంది. మోడల్ నెంబర్ డిస్ప్లే మీద చూపిస్తున్నాను, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మనకి అమెజాన్లో 6,400 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. ఇదే మనకు ఆఫ్లైన్లో 7,000 రూపాయల బడ్జెట్లో అయితే సేల్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనకి 70 లీటర్స్ హై కెపాసిటీ వాటర్ ట్యాంక్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒక్కసారి ఫుల్గా వాటర్ వేసారంటే మాత్రం కనీసం 2 days అన్నా సరే మనకి ఇది రావడం జరుగుతుంది అనమాట. అలాగే వాటర్ కన్జంప్షన్ కూడా చాలా లెస్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో హై డ్యూరబిలిటీ యాంటీ బ్యాక్టీరియల్ హనీ కోమ్ ప్యాడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా హై థిక్నెస్ అయితే ఉంటుంది అనమాట. అలాగే 130 వాట్ పవర్ కన్జంప్షన్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో 12 inch ఫ్యాన్ బ్లేడ్స్ అయితే ఉంటుంది. దీని ఒక ఆర్పిఎం వచ్చేటప్పటికి 1350 అయితే ఉంటుంది అనమాట. చాలా హై స్పీడ్ అయితే ఇవి తిరుగుతూ ఉంటాయి. అలాగే దీంట్లో మనకి 3500 క్యూబిక్ మీటర్ పర్ అవర్ ఎయిర్ డెలివరీ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది.
మీది 350 స్క్వేర్ మీటర్ ఉన్నటువంటి రూమ్ అన్నా సరే మంచిగా కూలింగ్ అయితే అవుతుంది అనమాట. మీది పెద్ద హాల్ అన్నా సరే మంచిగా కూలింగ్ అయితే ఇది చేసి పెడుతుంది. కూలింగ్ వైజ్ అయితే మాత్రం ఎక్కడ కూడా ప్రాబ్లం అవుతుంది. మంచి హై డ్యూరబిలిటీతో వస్తుంది. అలాగే మనకు కావాల్సినటువంటి అన్ని రకాల ఫీచర్స్ కూడా ఈ యొక్క కూలర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే 3 స్టెప్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అలా మనకు 1 ఇయర్ వారంటీ వస్తుంది. సర్వీస్ వచ్చినప్పుడు మంచి సర్వీస్ అయితే ఉంటుంది. కాకపోతే స్పీడ్ సర్వీస్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. కొంచెం డీసెంట్ సర్వీస్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది టోటల్గా మీరు ఈ 2026 సమ్మర్లో పర్చేస్ చేసుకోవాల్సినటువంటి ద బెస్ట్ కూలర్స్ వచ్చేటప్పటికి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇచ్చి నేను మీకు మంచిగా సజెషన్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు డిస్క్రిప్షన్లోని ద బెస్ట్ స్మార్ట్ టీవీస్ ఇన్ ద 2026 అలాగే ద బెస్ట్ సౌండ్ బార్స్ అన్నిటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే అక్కడ పర్చేస్ చేసుకోండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీకు పనికొచ్చేటువంటి కొన్ని వీడియోస్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఆఫ్టర్ దిస్ వీడియో అవి కూడా మీరైతే వాచ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుంటే నేను మీ ముందుకి లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ అన్ని కూడా తీసుకొస్తూ ఉంటాను. అలాగే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా సమ్మర్లో ఒక మంచి కూలర్ అయితే పర్చేస్ చేసుకుంటారు. సో ఇది మరి టోటల్గా ఈ వీడియో వచ్చినప్పటికీ మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.